నమస్తే. ఒక చిన్న మంచి మాట. ఒక్కొక్కసారి ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యన కానీ, కుటుంబ సభ్యుల మధ్యన కానీ, చాలా క్లోజ్గా ఉండే వాళ్ళ మధ్యన కొద్దిగా ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి. నేను కరెక్ట్ అంటే నేను కరెక్టు అన్నట్లు. ఆ టైంలో ఒకళ్ళు డామినేటింగ్ ఉంటారు, ఇంకోళ్ళు కొద్దిగా సబ్మిసివ్గా ఉంటారు. డామినేటింగ్ ఉండేవాళ్ళు అనుకుంటారు నేను కరెక్ట్ కాబట్టి ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నాను, వీళ్ళు రాంగ్ కాబట్టి ఏం మాట్లాడలేకపోతున్నారు అనే అభిప్రాయం ఉంటుంది. కానీ అది అన్నిసార్లు కరెక్ట్ కాదు. కామ్గా ఉండే వాళ్ళ మనసు ఎట్లా ఉంటుంది, మనం కూడా ఆర్గ్యూ చేస్తే అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ అవుతాయి, వాగ్యుద్ధాలు అవుతాయి, అనవసరమైన అన్ప్లెజెంట్నెస్ క్రియేట్ అవుతుంది. ఇట్లాంటి సిచ్యుయేషన్ కంటిన్యూ చేసుకోవడం అవసరమా? మనం కామ్గా ఉంటే అందరం హ్యాపీ ఉంటాం కదా. వారి కోపం కొద్దిగా సేపటికి తగ్గిపోతుంది, మళ్ళీ నార్మల్ అవుతారు, విల్ బి నార్మల్ అగైన్ అనే ఫీలింగు సబ్మిసివ్గా ఉండే వాళ్ళల్లో ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా డామినేట్ చేసేవాళ్ళు మేము కరెక్ట్ అనుకోకూడదు. సబ్మిసివ్గా కామ్గా ఉండేవాళ్ళు కూడా చాలాసార్లు కరెక్ట్ ఉంటారు. వాళ్ళు కరెక్ట్ ఉండగలుగుతున్నారు కాబట్టే అంత కామ్గా ఉంటున్నారు. వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచాలి, అందరూ హ్యాపీగా ఉండాలని ట్రై చేస్తున్నారని కూడా మనము అర్థం చేసుకోవాలి.